Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GRY. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 23 స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? బిఫోర్ ఆర్టికల్ 22 అయిపోయింది, ఆర్టికల్ 21 అయిపోయింది. ఆర్టికల్ 21 ఇట్ డిక్లేర్స్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకేనా? దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 22 ఆల్సో ఫండమెంటల్ రైట్ అండ్ టుడేస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఓకేనా? ఓకే. Fundamental rights. Fundamental rights are in the third part of Indian Constitution. Third part. Okay na? Third part of Indian Constitution. Okay. Article 22 ఏం చెప్తుంది? It prohibits the illegal detention. Illegal detention. ఓకేనా? దాంట్లో మనం punitive detention గురించి డిస్కస్ చేసుకున్నాం, ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. punitive detention అంటే తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయకముందే ఇతని వల్ల తప్పు జరుగుతుందేమో అనే డౌట్తోని అరెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సోనం వాంగ్చుక్. ఓకేనా? తర్వాత ఆర్టికల్ 22 కింద 3 ప్రివిలేజెస్ ఉంటాయి. లైక్ అరెస్ట్ చేసే టైంలో ఏ రీజన్తో అరెస్ట్ చేస్తారని తెలుసుకోవచ్చు. తర్వాత విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత వీ హ్యావ్ ద రైట్ టు హైర్ ద లాయర్. ఓకేనా? టు డీల్ ద కేస్. ఓకేనా? దీస్ థింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 22. ఇవాల్టి క్లాస్లో మనం ఆర్టికల్ 23 స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఆల్ దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, దీస్ ఆల్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 23లో 2 క్లాసెస్ ఉన్నాయి. 23 క్లాస్ 1, 23 క్లాస్ 2 అండ్ ఈ క్లాస్లో మనం 23 క్లాస్ 1 డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? ద మెయిన్ అంటే లాంగ్ వీడియోస్ చేయొచ్చు, బట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ సిరీస్ ఈజ్ దట్ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బికాస్ రేపు ఎల్లుండి మన ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, లైక్ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, ఇంకా చాలా థింగ్స్ అవ్వచ్చు. సో అప్పుడు మన ఫ్యామిలీని డిఫెండ్ చేసుకోనికి మనకి మన రైట్స్ తెలవాలి. సో దట్ ఈస్ అ మెయిన్ ఎయిమ్. ఫ్యూచర్లో ఇంకా లాంగ్ వీడియోస్ చేయొచ్చు. ఇప్పటికైతే నో వాట్ ఈస్ వాట్ యువర్ రైట్స్ ఆర్. ఓకే. 23 క్లాస్ 1 ఇదేం చెప్తుంది? ఇట్ ప్రోహిబిట్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఓకే. prohibits the human trafficking and forced labor ఓకే. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ని ప్రోహిబిట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే హ్యూమన్ బీయింగ్స్తోని ట్రేడ్ చేయడం. ఓకేనా? మనుషుల్ని అమ్మడం, కొనడం, దోస్ థింగ్స్ కమ్స్ అండర్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకేనా? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంది? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంది? ఓకే. ఫోర్సింగ్ ద పీపుల్ టు వర్క్ అండ్ గివింగ్ నో పేమెంట్. ఓకేనా? పని చేయించుకొని అంటే ఫోర్స్ చేసి పని చేయించుకొని పేమెంట్ ఇవ్వకపోవడం. ఓకేనా? ఇలాంటి థింగ్స్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ని, ఫోర్స్డ్ లేబర్ని ప్రోహిబిట్ చేస్తుంది ఆర్టికల్ 23 క్లాస్ 1. ఓకేనా? ప్రోహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకేనా? ప్రోహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే. సెకండ్ థింగ్, prohibits forced labor. దీన్ని ఏమంటాం? బేగార్ అంటాం. బేగార్. ఓకేనా? ఫోర్సింగ్ ద పీపుల్ టు వర్క్ వితౌట్ పేమెంట్ ఇవ్వరు కానీ వర్క్ చేయించుకుంటారు. దట్ ఈస్ బేగార్. ఓకే. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థమైపోయింది. అండ్ prohibits other forms of forced labor. Prohibits other forms of forced labor. Other forms means like ఒక థ్రిటనింగ్ తోని నువ్వు పని చేయకపోతే ఇది చేస్తా, నువ్వు పని చేయకపోతే అది చేస్తా అని భయపెట్టి వర్క్ చేయించుకోవడం. ఓకేనా? అంటే మన విల్లింగ్నెస్ లేకుండానే మనతో పని చేయించుకోవడం. ఓకేనా? దట్ వయలేట్స్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 23. ఓకేనా? ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? ఇట్ prohibits the human trafficking and forced labor.
ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ట్రేడింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, trading with the life of human beings. Okay, next thing, forced labor, forcing the people to work without payment ఇవ్వరు. Okay, all these things, article 23 class 1. Okay, all these articles 21, article 22, article 23 all are fundamental rights, and fundamental rights are provided in the third part of Indian constitution. Okay, in our next class we will discuss article 23 class 2. Thank you friends.